ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. మనము వరద బాధితుల కోసరము, నీటిలో చిక్కుపోయిన వారి కోసరము, వారి క్షేమము కోసరము ప్రార్థిస్తున్నాము. ఈరోజు కూడా ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉన్నది కనుక మన మీద, రక్షించబడిన మన మీద ప్రభు అయిన క్రీస్తు వారి భారము పెట్టి ఉన్నారు కనుక మనము ప్రార్థన చేయాలని మిమ్మలను వేడుకొనిచున్నాను. ప్రార్థన. నీవు ఇక ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీకే స్తోత్రములు. గొప్ప దేవుడవు, సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తవు. ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని అంతటినీ కూడా నీవే సృష్టించి ఉన్నావు. గొప్ప దేవుడవు నాయన. మేము చేసిన పాపములు, అతిక్రమములు, దోషములను బట్టి ఈ యొక్క ఉగ్రత మా మీద వచ్చి ఉన్నది కనుక మమ్ములను దయతో క్షమించి నాయన, మా మీద నీ ప్రేమను, నీ జాలిని చూపించమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ ప్రజలైన వారు కన్నీళ్లు కారుస్తున్నారు నాయన. వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన బాధను బట్టి, వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్నారు. వారి కన్నీరు అంతటిని తుడుపు పెట్టి నీవిక ఏమాత్రమును కన్నీళ్లు పెట్టవని వారికి వాగ్దానము చేయండి ప్రభువా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారికి వచ్చిన ఆ శ్రమలను బట్టి, వారికి పోయినటువంటి వారి ఇళ్లను కోల్పోయిన దానిని బట్టి వారు కన్నీరు కారుస్తున్నారు తండ్రి. వారికి వచ్చినటువంటి కరువును బట్టి వారు కన్నీరు కారుస్తున్నారు తండ్రి. వారి కన్నీరంతయు తుడుపు పెట్టి నాయన, ఇప్పుడే వారికి ఆనందమును, సంతోషమును కలగచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ స్తోత్రములయ్యా. వారింకా ఎన్నడూ కన్నీళ్లు పెట్టకుండా ఉండాలంటే వారి పక్షముగా నీవు అద్భుత ఆశ్చర్య కార్యములు చేయాలని మేము వేడుకొనిచున్నాము తండ్రి. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారికి కన్నీరంతయు తుడిపిపెట్టి నాయన, ప్రతి ఒక్కరి కన్నీరును తుడిపిపెట్టి వారి వద్దకు నీవే వెళ్ళి నాయన, నీవికి ఏ మాత్రమును కన్నీరు పెట్టవని, నీకు ఆనందమును, సంతోషమును కలిగ చేస్తానని నీవు వారికి వాగ్దానము చేయమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ స్తోత్రములయ్యా. నీవే గొప్ప దేవుడవు ప్రభువా. వారి కన్నీరంతయు తుడుపు పెట్టి నాయన, వారికి సంతోషము, ఆనందము కలిగ చేయండి. వారిని ఉద్ధరించమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ స్తోత్రములు ప్రభువా. అలాగనే వారు పోషణ కోల్పోయి ఉన్నారు తండ్రి. వారు ఆకలి గొని ఉన్నారు తండ్రి. ఆకలి గొనిన వారి వద్దకు నీవే వెళ్ళి వారిని పోషించమని వేడుకొనిచున్నాము యేసయ్యా. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారు దప్పిక కొని ఉన్నారు ప్రభువా. వారు ప్రభువా వస్త్రహీనులై ఉన్నారు తండ్రి. వారు ఆహారము లేక ఇబ్బందులు పడుచున్నారు యేసయ్యా. కనుక వారి యొద్దకు నీవే వెళ్ళి వారికి కావలసిన ఆహారమును, నీటిని, వస్త్రములను ఇచ్చి వారిని పోషించే దేవునిగా ఇప్పుడే వాగ్దానము చేయమని, వారిని పోషించమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ స్తోత్రములయ్యా. ఆయా కుటుంబ సభ్యులలో ప్రభువా పోషణ కోల్పోయి ఉన్నారేమో ప్రభువా. వారి ఉద్యోగములు పోయి, వారికి ఉన్న చేతి పనులు పోయి నాయన ప్రభువా, వారి పోషించలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి. వారికి ఉన్న ప్రభువా ఆయా ప్రభువా శ్రమలను బట్టి, ఆయా ఆర్థిక ఇబ్బందులను బట్టి వారు పోషించలేని స్థితిలో ఉన్నారేమో ప్రభువా. నీ స్తోత్రములయ్యా. వారి యొద్దకు నీవే వెళ్ళి ప్రభువా వారికి కావలసిన అక్కరలన్నీ, అవసరతలన్నీ తీర్చి నాయన, పోషణ కోల్పోయినటువంటి వారిని ధైర్యపరిచి నాయన, ఇప్పుడే వారిని బలపరచమని, వారిని పోషించే దేవునిగా ఇప్పుడే వాగ్దానము చేసి వారిని ఉద్ధరించమని, వారిని పోషించమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అలాగనే ప్రభువా, నీ ప్రజలైన వారు ప్రభువా ఇళ్లను కోల్పోయి ఉన్నారు. వారి సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో వారు గుర్తించలేని పరిస్థితి నాయన. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎందరైతే వారి ఇళ్లను కోల్పోయి ఉన్నారో, ఈ వరదల ద్వారా
అయా వరదలలో నీటిలో కలిసిపోయి ఉన్నవో తండ్రి నీ స్తోత్రములయ్యా. వారికి ఇప్పుడే వాగ్దానము చేయండి. ప్రశస్తమైన రత్నములతో వారికి సరిహద్దులను ఏర్పరచమని వేడుకొనుచున్నాను తండ్రి నీ స్తోత్రములయ్యా. ప్రశస్తమైన నీ కార్యములు జరిగించి వారికి నూతన ఇండ్లను కట్టించమని వేడుకొనుచున్నాము తండ్రి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారిని ఓదార్చండి ప్రభువా. వారికి నీవు ఆశ్రయమై ఉన్నావు కనుక నేనే ఆశ్రయమని వారికి తెలియపరచండి తండ్రి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఇండ్లను వారి యొక్క సరిహద్దులను కోల్పోయి ఉన్నారో వారికి నూతనమైన ప్రశస్తమైన ఇండ్లను కట్టించి ఇవ్వమని వేడుకొనుచున్నాము తండ్రి నీ స్తోత్రములయ్యా. ప్రశస్తమైన రత్నములతో ప్రభువా వారికి సరిహద్దులను ఏర్పరిచి నాయన అయా నీ స్తోత్రములు ప్రభువా. నీవే వారి ఇండ్లను సుందరముగా తీర్చిదిద్దమని కోల్పోయిన వాటికంటే అత్యధికముగా రెండంతల మేలుల వారికి కలుగచేయమని వేడుకొనుచున్నాము తండ్రి నీ స్తోత్రములయ్యా. ఈ యొక్క సమయంలో నీ బిడ్డలైన వారు ఇండ్లు ఎవరైతే కోల్పోయి ఉన్నారో, ఆశ్రయములు కోల్పోయి ఉన్నారో తండ్రి, ప్రశస్తమైన రత్నములతో వారికి సరిహద్దులు ఏర్పరిచి నాయన నూతనమైన ప్రశస్తమైన అయా ఇండ్లను కట్టించి ఇవ్వమని వేడుకొనుచున్నాము తండ్రి నీ స్తోత్రములయ్యా. నీవే యొక్క సమయంలో ఘనత మహిమ ప్రభావములను పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.